అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల మండలంలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతోంది. ప్రభుత్వం మారినా ఆక్రమణలకు అడ్డుకట్టపడడం లేదు. పేదోళ్లు గూడు కోసం అసైన్డ్ భూముల్లో గుడిసెలు వేస్తే అధికారులు నానా హంగామా చేసి వాటిని తొలగించి కేసులు పెట్టి జైలుకు పంపుతారు. అలాంటిది ₹1,00,00,000 పైగా విలువ చేస్తే 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒకే వ్యక్తి దర్జాగా కబ్జా చేసి యథేచ్ఛగా అనుభవంలో ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండల పరిధిలోని చామలూరు పొలం సర్వే నెంబర్ 213, 215/2, 4 వెలెటర్లలో దాదాపు 10 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా గురైంది. ఈ సంఘటనపై గత 2 ఏళ్ల క్రితం పత్రికల్లో కథనాలు రావడంతో రెవెన్యూ అధికారులు స్పందించారు. భూమిని స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. బోర్డు నాటిన ఒక్క రోజులోనే కబ్జాదారుడు బోర్డును తొలగించడంతో అప్పట్లో తహసీల్దార్ శ్రీధరమూర్తి కబ్జాదారుడిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం కేసు కూడా నమోదైనట్టు తెలుస్తోంది. అయినప్పటికీ నేటికి సదరు భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోకపోవడం విశేషం. అయితే ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఆధ్యాత్మికత, సనాతన ధర్మం ఇలాంటి పెద్ద పెద్ద వ్యాఖ్యలతో కలరింగిస్తూ ఇక్కడ ఏదో అద్భుతం జరుగుతోందని జిల్లా కేంద్రానికి చెందిన పలువురు ప్రముఖులను ఈ భూపందేరాల్లో పావులుగా వాడుతూ చామలూరు పొలంలో గత కొంతకాలంగా తక్కువ ధరలకు ఒకే కుటుంబానికి చెందిన కొందరి పేరిట పెద్ద ఎత్తున భూములను కొంటూ అసైన్ కొంత మేరకు పట్టా అమ్మిన వారికి డబ్బులు చెల్లించడంలో చుక్కలు చూపిస్తూ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ ప్రశ్నించిన వారిని భయభ్రాంతులు గురి చేస్తూ ₹1,00,00,000 ఆదాయమే పరమావధిగా అలా సాగిపోతోంది. ఇక్కడ జరిగేదంతా ఒక చిదంబర రహస్యమే అంటున్నారు స్థానికులు. మరి ఈ గుట్టురట్టు చేసేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి ప్రభుత్వ భూమిని కాపాడాలని పలువురు కోరుతున్నారు. అబ్జెక్షన్ ఇన్ ద సెన్స్ క్లాసిఫికేషన్ పట్టాదే కదా. ఓకే సార్, ఇక్కడ డీ పట్టా ఉంటున్నారు, ఇది డీ పట్టా కాదు అంటే కాదు పట్టా మా దగ్గర ఉంటున్నారు. ఓకే సార్, ఇది డీ పట్టానా పట్టానని కన్ఫర్మ్ చేయాల్సింది మీరు వాళ్ళ కాదు, మేము చూసి చెప్తాము. ఒకవేళ వాళ్ళు 1846 నుంచి 56 నుంచి ఉన్నా కూడా అది పట్టాలంటే డీ పట్టాలని కన్ఫర్మ్ చేయాల్సింది మేము చూస్తాము. మేము చూసి కన్ఫర్మ్ చేసి చెప్తాము. అది కూడా మాట్లాడతాం.